వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాదరోష్టాత్ పూర్ణేन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। असो मया हतशत्रुर्हनिष्ये चापरानपि ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. కేవలం కామభోగాలనే పరమ పురుషార్థాలుగా భావించేటువంటి అసుర స్వభావం కలిగిన వాళ్ళు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలకు వశమైపోతారు. ఒక భగవంతుడు ధర్మము భక్తి కర్మఫలం మొదలగు వాటి యందు వాళ్ళకి ఏ మాత్రము విశ్వాసం నమ్మకం ఉండవు. భగవంతుడని కానీ ఓ ధర్మం అని కానీ ఒక భక్తి అని కానీ దేని మీద వాళ్ళకి విశ్వాసము నమ్మకం ఉండవు. కనుక వాళ్ళు మదోన్మత్తులై మితిమీరిన అహంకారంతో ఈ జగత్తులో నాకు నా దారికి అడ్డు వచ్చేవాళ్ళు ఎవరూ ఉండరు, నాతో విరోధం పెట్టుకునే వాళ్ళు బ్రతికి ఉండరు, ఇంకా వాళ్ళ అతి తీవ్రమైనటువంటి కోపంతో వాళ్ళు చాలా గొప్ప బలశాలులని, జగత్తు అంతా తమ గొప్ప పేరు ప్రతిష్టలతో తమ యొక్క ప్రభావంతో జగత్తంతా నడుస్తోందని భావిస్తూ ఉంటారు. అడ్డు వచ్చిన వాళ్ళు అంతు చూస్తాను ప్రగల్భాలు కూడా పలుకుతూ ఉంటారు. ఈ ఆసురీ ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు అహంకార ప్రవృత్తితో మదోన్మత్తులుగా ఉండటం వలన ప్రపంచంలో తమ కంటే అధికులు ఎవరూ లేరని, తమ ఇష్టానుసారంగా ఎవరినైనా చంపగలము ఎవరినైనా రక్షించగలము అని అనుకుంటూ ఉంటారు. ఇంకా సమూలంగా నాశనం చేసేస్తాం అని కూడా ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. ఇంకా వాళ్ళ రాక్షస లక్షణాలు ఇంకా ఇంకా ఎలా ఉంటాయంటే, వాళ్ళు సర్వస్వతంత్రులని, ప్రపంచమంతా తమ చేతుల్లోనే ఉందని, అందరూ వాళ్ళనే పూజించాలని గౌరవించాలని, ఇంకా వాళ్ళకి వైఫల్యం అనేది ఉండదని, వాళ్ళు పట్టిందల్లా బంగారం అయిపోవాలని అనుకుంటూ ఉంటారు. ఎంత అజ్ఞానులో అర్థమవుతుంది ఇవన్నీ చూస్తుంటే. వాళ్ళకు ఉన్నటువంటి మదం ఎలా ఉంటుందంటే భవిష్యత్ అంతా వాళ్ళకి కనిపిస్తూ ఉంటుందిట. వాళ్ళు సర్వజ్ఞులు, వాళ్ళ దృష్టికి రాకుండా ఏమీ జరగకూడదని, వాళ్ళు చాలా బలశాలులని, చాలా అహంకారంతో జీవిస్తూ ఉంటారు. ఇంత భయంకరమైన ఆసురీ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళ యొక్క జీవితము ఏ విధంగా ముగుస్తుందో అనేది చాలా భయంకరమైన విషయంగా చెప్పబడుతోంది. జై గురుదత్త.